నదుల నీటి ద్వారా వ్యవసాయం వల్ల బంగారు పంటలు పండుతాయని విన్నా. కానీ ఏకంగా బంగారమే ప్రవహించడం మాత్రం ఎప్పుడూ వినలేదు. అవును, ఇది ఎక్కడైనా జరుగుతుందా అంటే అవుననే అంటున్నారు దాయాది దేశం ప్రజలు. మన దేశం నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధు నది నుంచే ఇది జరుగుతోంది. ఇలా ప్రవహించే బంగారం ఏరుకోవడమే జీవనోపాధిగా మార్చుకుంటున్నారు అక్కడి స్థానికులు. ఎముకలు కొరికే చలిలో చిరిగిన పాతకోటు, మురికి పట్టిన దుస్తులతో, కాళ్లకు అరిగిపోయిన ప్లాస్టిక్ చెప్పులతో రాత్రంతా సింధు నదిలో ఇసుకను జల్లెడ పట్టి అందులో బంగారం కోసం ఇక్కడి స్థానికులు వెతుకుతున్నారు. బంగారం కోసం నదిలో అన్వేషణ జరుపుతూ ఉండడం వల్ల స్థానికులకు ఉపాధి కలుగుతోంది. రోజుకు ఒక వ్యక్తికి 1500 పాకిస్తానీ రూపాయల కూలి ఇస్తున్నారు. అయితే వారు చేస్తున్న పని అంతా చట్టవిరుద్ధం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినా దానికి ఎవరు బాధ్యత వహించరు. భారత్ నుంచి ప్రవహించే సింధులో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలను పోలీసులు అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు. నౌషెహ్రాలోని జహంగీరా ప్రాంతంలో సుమారు 3 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ, రవాణా రంగంలో పనిచేస్తూ, భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడి వారు ఉపాధి పొందుతూ ఉంటారు. గత 2 ఏళ్లలో సింధు నదిలో బంగారం వెలికి తీసే పనుల్లోనూ స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అధికారులు అంటున్నారు. నదిలో ఈ బంగారం వెతికే పనులు 2 ఏళ్లుగా ఎక్కువైపోయాయి. భారీ యంత్రాలతోనూ కొందరు బంగారం కోసం ఇసుకను జల్లెడ పడుతున్నారు. అయితే ఈ పనులకు మాత్రం ఎవరికీ అనుమతులు లేవు. ఈ పనిలో వీరు ఎంత సంపాదించుకుంటున్నారో బయటకు తెలిసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే బంగారపు అన్వేషణకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారి నుంచి సమాధానం రాదు. ఒకవేళ అధికారులు మఫ్తీలో ఉండి దర్యాప్తు చేస్తున్నారని భావించి వారు ఆ విషయాలేమీ మాట్లాడు. అయితే ఈ అక్రమ వ్యవహారం అంతా కొందరు పెద్దల కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. బంగారం వెలికితీతలో వారికి అయ్యే ఖర్చెంత, దాని ద్వారా ఆదాయం ఎంత వస్తోంది అన్నది చూద్దాం. ఇక్కడ కొంత డబ్బుతో పని మొదలు పెడితే రోజుకు లక్షల్లో సంపాదించవచ్చని మాత్రం స్థానికులు పనిచేసేవారు చెబుతున్నారు. అయితే ఈ పనిలో చాలా సమస్యలు కూడా వస్తున్నాయని కూడా చెబుతున్నారు. నది ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారం వెతుకుతున్న అద్దె, కూలీల ఖర్చు భారీగా ఉండడంతో వారానికి 15 నుంచి 20 లక్షల పాకిస్తానీ రూపాయల నష్టం వస్తోందని చెప్తున్నారు. చిన్న యంత్రాలతో పని సాగకపోవడంతో పాకిస్తాన్ ప్రాంతంలోని పంజాబ్ నుంచి పెద్ద ఎగ్జిల్వేటర్లను తెస్తున్నారు. వాటికి ఒక్కొక్కటి నెలకు 18 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకొస్తున్నారంటే ఎంత లాభం వస్తుందో ఇక్కడ మనం ఊహించుకోవచ్చు. నదిలోని ఇసుకను కూడా ఇవి తవ్వుతాయి. వీటిని తీసుకొచ్చాక ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. అయితే ఎంత ఆదాయం వస్తుందో మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఈ పనిలో చాలా సమస్యలున్నాయంటున్నారు అక్కడి స్థానికులు. పనిచేస్తున్నటువంటి టైంలో పోలీసులు ఎప్పుడూ దాడులు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రవహించే నదిలో పనిచేస్తున్నప్పుడు ఆ యంత్రాలు మునిగిపోతూ ఉంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయని కూడా చెప్తున్నారు. నష్టం వచ్చినా పెట్టిన పెట్టుబడులు భారీగా ఉండటం వల్ల ఈ పనిని వదులుకోలేకపోతున్నారు. ఇక నౌషెహ్రా జిల్లాలో సింధు నది నుంచి అక్రమంగా చేపడుతున్నటువంటి బంగారం తవ్వకాల్ని అడ్డుకునేందుకు ఆ జిల్లా అధికారులు, ఖనిజ శాఖ అధికారులు కలిసి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఎంతగా కట్టడి చేస్తున్నా ఈ అక్రమ కార్యకలాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదని స్థానికులు అంటున్నారు. సింధు, కాబూల్ నదుల్లో చాలా కాలంగా పసిడి వేట కొనసాగుతోంది. నౌషెహ్రా, స్వాబి జిల్లాల్లో సింధు నదిలో అక్రమంగా బంగారం తవ్వకాలు జరుగుతున్నట్లు ఖనిజాల విభాగానికి తెలుసునని, అక్కడ బంగారం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న లెక్కలు దీని దగ్గర ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరంటున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరిస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకునే సమయంలో ఒక్కోసారి కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. కొందరు అక్రమ తవ్వకందారులు పోలీసులు వచ్చినప్పుడు పడవల్లో నది దాటి పంజాబ్ ప్రావిన్స్ వైపుకు పారిపోతున్నారు. భారీ యంత్రాలని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా వాటిని ఠానాకు తరలించడం కష్టమవుతుండడంతో అక్కడే వదిలేస్తున్నారు. ఇంతకీ ఈ నదిలో పసిడి ఎలా దొరుకుతోంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మనం సింధు నదిగా పిలిచే ఈ నదిని పాకిస్తానీయులు అబసీన్ అంటారు. సింధు నదిలో బంగారం లభ్యతపై గతంలో పరిశోధనలు జరిగాయి. పెషావర్ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగానికి చెందినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ పర్యవేక్షణలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు 2016లో స్వాత్, కాబూల్ నదుల్లో బంగారంపై అధ్యయనం చేశారు. సింధు నది, కాబూల్ నది సంగమ ప్రాంతంలో జియోఫిజికల్ సర్వే నిర్వహించడం జరిగింది. నది ఒడ్డున 3 మీటర్ల లోతులో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లభ్యమవుతున్నటువంటి బంగారాన్ని వివిధ స్థాయిల్లో మదించగా లోతుకు వెళ్తున్న కొద్దీ బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. సాధారణంగా నదుల్లో 3 రకాల శిలలు కొట్టుకు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి అగ్నిశిల. నది ఎగువన పర్వత ప్రాంతంలోని ఈ రకం రాయి హిమానీ నదాలు, భారీ వర్షాలు, వరదలు, భూమి కోత వంటి సహజ కారణాల వల్ల క్రమక్షయానికి గురై అందులో ధాతువులు ప్రవాహంలో కొట్టుకొస్తాయి. బంగారం వంటి ధాతువులు భార లోహాలుగా పరిగణిస్తారు. అవి ప్రవాహంలో వచ్చి నీటి అడుగుకు చేరుతాయి. నీటి దిశ మారే చోట, అంటే డ్యాముల్లాంటి అడ్డుకట్టలున్న చోట, నదుల సంగమం వద్ద ఇవి పేరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అటాక్ ప్రాంతంలో కాబూల్, సింధు నదులు కలుస్తాయని, అలాగే నిజాంపూర్ దగ్గర సింధు నది మలుపు ఉండడం వల్ల అక్కడ బంగారం చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగారమే కాకుండా ఇతర భార లోహాలు కూడా అక్కడ నీటిలో ఉండడం విశేషం. నిర్మాణ పనుల కోసం కాబూల్, సింధు నదుల నుంచి తీసుకెళ్లేటువంటి ఇసుక, కంకర్లో బంగారం సహా వివిధ రకాలటువంటి కణాలు, అంటే లోహ కణాలు ఉంటున్నా కానీ వాటిని ఇసుక నుంచి వేరు చేసేందుకు సరైన పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో బంగారం వృధా అవుతుంది. ఇకపోతే సింధు నదిలో దొరికే బంగారం నాణ్యత ఎలా ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించాలి. నీటి నుంచి బంగారు రేణువులను వేరు చేయడానికి నది ఒడ్డున పెద్ద బలమైన ఇనుప జల్లెడలను ఏర్పాటు చేసి యంత్రాల సాయంతో నదిలోని ఇసుక, మట్టిని అందులో పోసి జల్లెడ పడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు పెద్ద రాళ్లన్నీ జల్లెడలో ఉండిపోయి చిన్న చిన్న రేణువులు దిగువన పరిచేటువంటి ఆ పరదాలపై చేరుతాయి. అప్పుడు ఆ పరదాలను పెద్ద ఇనుప పాత్రల్లో నీటి నింపి అందులో వేరు చేస్తారు. ఇక నీరు నింపిన పాత్రలో వేసినటువంటి ఆ పరదాల నుంచి సూక్ష్మ ఇసుక రేణువులు వేరైన తర్వాత దాన్ని సేకరించి పాదరసం కలుపుతారు. ఆ ప్రక్రియ తర్వాత పాదరసానికి అతుక్కున్నటువంటి బంగారు రేణువుల్ని అగ్నిలో కరిగించడం ద్వారా అప్పుడు అసలు బంగారం బయటకొస్తుంది. దక్షిణాఫ్రికాలోని జోనెస్బర్గ్, అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతాల్లో కూడా ఇలా నది నీటి నుంచి బంగారం తీస్తూ ఉంటారు. ఖైబర్ పంక్తుఖ్వా ప్రాంత నదుల్లో పెద్ద మొత్తంలో బంగారం ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు, వెలికితీతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సైంటిస్టులు అంటున్నారు. అయితే అక్రమ మైనింగ్ ను అరికట్టి ప్రభుత్వమే వెలికితీత చేపడితే గనక ఖజానాకు ఆదాయం రావడంతో పాటు స్థానికులకు చట్టబద్ధంగానే ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది అన్నది మరొక అంశం.